హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఓ సినీ పిచ్చుడు. ఈరోజు అయితే మీకు ఒక మూవీ రికమెండ్ అయితే చేయడానికి అయితే వచ్చేసా. ఆ సినిమా పేరే జీసస్ రెవల్యూషన్. ఇది ఒక క్రిస్టియన్ మూవీ అండ్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనమాట. సో ఈ సినిమా అనేది మనకి 1970s అయితే జరుగుద్ది, సన్నీ సౌతర్న్ కాలిఫోర్నియాలో. సో స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే పాస్టర్ చెక్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన చర్చిలో కొంతకాలం నుంచి ఆ చర్చ్ అనేది ఖాళీగా ఉంటుంది, పెద్దగా జనాలు అయితే ఎవరు ఉండరు. అలాంటి టైంలో తన కూతురు జెనెట్ తను స్ట్రీట్ టీచర్ అనే ఒక ఆయన్ని కలుస్తుంది. ఆయన పేరే లోని. ఆయన వచ్చిన తర్వాత చర్చ్ అనేది ఎలా మారింది, వీళ్ళందరూ కలిసి ఒక మత్తు పదార్థాలకి అడిక్ట్ అయిన వాళ్ళని ఎలా తీసుకొని దేవుడి సేవలో దేవుడి పరిచర్య ఎలా చేశారనేది. అదే టైంలో మనకి ఒక పిల్లోడు యంగ్ బాయ్ గ్రీక్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. తను ఒక డ్రగ్ అడిక్ట్ అనమాట. సో దేవుని కూడా పెద్దగా నమ్మడు. అలాంటి అబ్బాయి వీళ్ళని ఎలా కలుస్తారు, తను ఎలా అనేది దేవుళ్ళు మారుతారు, తిని ఎలా దేవుళ్ళు ఎదిగి తన లైఫ్ ఏంది ఎలా చూసుకున్నాడు అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ అనేది మీకు కొంచెం స్లోగా అనేది పోతుంది. సో వాళ్ళ క్యారెక్టర్స్ ఏంది, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంది, ఇవన్నీ చూపిస్తూ మెల్లిమెల్లిగా అట్లా పోతూ ఉంటుంది. కానీ బట్ సెకండ్ హాఫ్ నుంచి మీకు చాలా ఎంగేజింగ్గా అసలు వాళ్ళు పరిచర్య ఎలా చేశారు, అసలు వాళ్ళు ఏంది, వాళ్ళు ఒక కౌంటర్ కల్చరల్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. అది చేసిన తర్వాత వాళ్ళు ఎలా చేశారు అనేది సో బాగా చూపించారు. నాకైతే 2 hours అనేది బోర్ అయితే కొట్టలేదు. సో నాకైతే చాలా ఎంగేజింగ్ అయితే అనిపించింది మూవీ. సో స్టార్టింగ్ నుంచి చాలా అంటే కొంచెం స్లోగా స్టార్ట్ అయినా పోను మీకు చాలా ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చాలా ఇన్స్పైరింగ్ మూవీ అనేది, మెయిన్గా యూత్కి అయితే చాలా ఇన్స్పైర్ మూవీ. సో మీరు ఈ సినిమా అనేది ఫ్యామిలీతో 100% చూడొచ్చు. సో ఈ సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ సినిమా అనేది మీకు నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాకి అయితే నేను 4.5 అయితే రేటింగ్ ఇస్తాను. అలాగే ఇలాంటి మూవీ రికమెండేషన్ అండ్ మూవీస్ కోసం ప్లీజ్ టు ఫాలో అనగనగా ఓ సినీ పిచ్చుడు.